వందల కోట్ల మందికి ప్రధాన ఆహారం మనందరి ప్లేట్లలో కనిపించే అన్నం. మరి ఈ అన్నాన్ని పండించే వరి మన వాతావరణానికి ఒక ముప్పుగా మారుతోందంటే నమ్ముతారా? ఈ విశ్లేషణలో ఆహార భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న ఈ ఊహించని సంబంధం గురించి లోతుగా చర్చిద్దాం. చూడ్డానికి ఎంత పచ్చగా, ఎంత ప్రశాంతంగా ఉంటాయో కదా ఈ వరిపొలాలు. కానీ ఈ పచ్చదనం కింద ఒక శక్తివంతమైన గ్రీన్హౌస్ వాయువు దాగి ఉంది. మరి అదేంటి? మన వాతావరణంపై దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? సరే, ముందుగా మనం అసలు మీథేన్ గురించి ఎందుకంత ఆందోళన చెందాలి? ఇదేదో మామూలు వాయువు కాదు. ఇది మన గ్రహాన్ని చాలా వేగంగా వేడెక్కించే ఒక సూపర్ వార్మింగ్ సమస్య అన్నమాట. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అంటే మీథేన్ కార్బన్ డయాక్సైడ్ కంటే చాలా శక్తివంతమైనది. దీన్నెలా అర్థం చేసుకోవాలంటే, ఇది మన వాతావరణం చుట్టూ ఒక మందపాటి దుప్పట్లా పనిచేసి వేడిని బయటకు పోకుండా బంధిస్తుంది. అందుకే ఇది గాలిలో తక్కువ మోతాదులో ఉన్నా సరే, భూమిని వేడెక్కించడంలో దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మీథేన్ కేవలం వాతావరణాన్ని వేడి చేయడమే కాదు, అది ట్రోపోస్ఫేరిక్ ఓజోన్ అనే ఒక రకమైన విషపూరిత వాయు కాలుష్యానికి కూడా కారణమవుతుంది. అంటే ఇది మన ఆరోగ్యంపై కూడా నేరుగా ప్రభావం చూపుతుందన్నమాట. మరి ఇంతకీ ఈ మీథేన్ ఎక్కడ్నుంచి వస్తోంది? చాలామంది ఏవో ఫ్యాక్టరీలు, వాహనాల గురించి ఆలోచిస్తారు. కానీ అసలు కారణాలలో ఒకటి మనం అస్సలు ఊహించనిది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆశ్చర్యంగా ఉంది కదా! ప్రపంచవ్యాప్తంగా మనుషుల వల్ల విడుదలయ్యే మొత్తం మీథేన్లో దాదాపు 20% వరకు కేవలం వరి సాగు నుంచే వస్తోంది. మన ప్రధాన ఆహార పంట ఇంత పెద్ద మొత్తంలో ఉద్గారాలకు కారణమవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే అసలు విషయమేంటంటే, మనకు అన్నం పెట్టే వరి పంట మీథేన్ను ఎలా ఉత్పత్తి చేస్తోంది? దీని వెనుక ఉన్న సైన్స్ను ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదొక సింపుల్ వంటకం లాంటిదనుకోండి. మొదటి స్టెప్, పొలాలను నీటితో నింపేస్తారు. దీనివల్ల మట్టిలోకి గాలి వెళ్ళదు. రెండో స్టెప్లో, గాలి లేని ఈ వాతావరణంలో కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియా బాగా పెరిగి మట్టిలో ఉన్న సేంద్రియ పదార్థాలను తినడం మొదలుపెడతాయి. ఇక చివరిగా ఈ ప్రాసెస్లో భాగంగా మీథేన్ వాయువు ఒక సైడ్ ప్రాడక్ట్గా బయటకొస్తుంది. ఇంకా విచిత్రమేంటంటే, ఇలా మట్టిలో తయారైన మీథేన్లో ఏకంగా 90% నేరుగా వరిమొక్క కాండం ద్వారానే వాతావరణంలోకి వెళ్ళిపోతోంది. అంటే వరిమొక్క ఒక స్ట్రాలా పనిచేసి మట్టిలోని గ్యాస్ను నేరుగా పైకి పంపిస్తుందన్నమాట. సరే, ఈ సమస్య ఇంత పెద్దది అయినప్పుడు దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? ఆనందించాల్సిన విషయమేంటంటే, ఖచ్చితంగా ఉంది. తెలివైన ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎంత పెద్ద మార్పును తీసుకురాగలవో ఇప్పుడు చూద్దాం. దీనికి ప్రధాన పరిష్కారం ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్, లేదా సింపుల్గా AWD. ఇది చాలా సులువైన పద్ధతి. ఇందులో పొలాన్ని ఎప్పుడూ నీటితో నింపి ఉంచకుండా అప్పుడప్పుడు ఆరబెడతారు. ఇలా చేయడం వల్ల మట్టిలోకి మళ్లీ గాలి చేరుతుంది. మరిది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందంటే, కేవలం ఈ ఒక్క AWD పద్ధతిని వాడటం ద్వారా మీథేన్ ఉద్గారాలను ఏకంగా 30-70% వరకు తగ్గించవచ్చు. చూడండి, వ్యవసాయ పద్ధతిలో ఎంత చిన్న మార్పు ఎంత పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో. AWD మాత్రమే కాదు, ఇంకా చాలా మార్గాలున్నాయి. మెరుగైన నీటి యాజమాన్యం పాటించడం, సల్ఫేట్ ఆధారిత ఎరువులు వాడటం, కంపోస్ట్ లాంటివి ఉపయోగించడం, ఇంకా తక్కువ మీథేన్ విడుదల చేసే కొత్త వరి రకాలను పండించడం, ఇలాంటివి కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న మిగిలింది. వ్యవసాయంలో ఒక చిన్న, తెలివైన మార్పు ప్రపంచానికి ఆహారం అందిస్తూనే అదే సమయంలో మన భూగ్రహాన్ని కాపాడగలదా? ఈ పద్ధతులు చూస్తుంటే ఖచ్చితంగా కాపాడగలదనే అనిపిస్తోంది. ఇది మనందరికీ ఎంతో ఆశను, స్ఫూర్తిని ఇచ్చే విషయం కదా.